లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. దీంట్లో కూడా ఒకసారి వర్ధిల్లాలి బహుజన్ టీచర్స్ అసోసియేషన్, వర్ధిల్లాలి బహుజన్ టీచర్స్ అసోసియేషన్, లాంగ్ లివ్ BTA, లాంగ్ లివ్ BTA, అంబేద్కర్ పూలే ఆలోచన విధానం, అంబేద్కర్ పూలే ఆలోచన విధానం, వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పూలే అంబేద్కరిజం, వర్ధిల్లాలి పూలే అంబేద్కరిజం, జిందాబాద్ జిందాబాద్ BTA జిందాబాద్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం. ఒకేసారి వెళ్ళి లైబ్రరీలో పొన్నూరులోని డాక్టర్ కత్తి పద్మారావు గారి యొక్క ఇంటి పైన ప్రత్యేకంగా ఓ గ్రంథాలయాన్ని డాక్టర్ కత్తి పద్మారావు గారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు మనము అక్కడ ఉన్నాం. మరి డాక్టర్ కత్తి పద్మారావు గారి మరి ఇంటి పైన ఉన్నటువంటి పోర్షన్ మొత్తం కూడా మరి డాక్టర్ కత్తి పద్మారావు గారి ఇంటిపైన పోర్షన్ అంతా కూడా ప్రత్యేకంగా ఓ పెద్ద గ్రంథాలయంగా ఆయన రూపుదిద్ది ఉన్నారు. మనం ఆ గ్రంథాలయంలో ఉన్నాం. మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ యొక్క రాష్ట్ర శాఖ మొత్తం కూడాను ఈరోజు ఆ క్యాలెండరు, డైరీ ఆవిష్కరణ చేస్తూ డాక్టర్ కత్తి పద్మారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తూ మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడాను ఈరోజు ఇక్కడికి హాజరవడం జరిగింది. జై భీమ్. బహుజన టీచర్స్ అసోసియేషన్ డైరీ ఒక నూతన శోభతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని డైరీలో ఆవిష్కరించడం కాక డైరీలో అనేకమైనటువంటి మన నాయకుల యొక్క బర్త్డేలు, ఒక ప్రత్యామ్నాయ కల్చర్కి సంబంధించినటువంటి సంస్కృతిని తీసుకొచ్చి మన
దళితుల యొక్క జీవోలు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఎన్ని జీవోలు ఉన్నాయి కూడా మీకు అవగాహన ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు లెటర్స్ రాయడం కూడా స్టార్ట్ చేయాలి. ప్రతి లెటరు ఇప్పుడు రికార్డు. అందువల్ల హక్కుల కోసం బీటీఏలో ఉన్న ప్రతి ఒక్కరు టు ది సీఎం, చీఫ్ మినిస్టర్, టు ది చీఫ్ సెక్రటరీ ఏ లెటర్ వేసినా ఆ లెటర్ రికార్డ్. అది మన వాళ్ళకి లెటర్ రైటింగ్ కానీ స్టార్ట్ అయితే బీటీఏలో ఉన్న సభ్యులందరూ ఒక పాయింట్ అనుకుని ఆ పాయింట్ మీద లెటర్ అవ్వాలి. నేను ఒక్కడనే లెటర్ రాయటం అనుకుంది. అలా కాకుండా ప్రతి టీచర్ లెటర్ రాయాలి. పొద్దున అలా క్యాలెండర్ మరి ఇంట్లో ఏలాడుతుంటే బీటీఏ బహుజన టీచర్స్. పొలిటికల్గా కూడా బహుజన సమాజ్ పార్టీ మనకే పార్టీ లేదు మనం సపోర్ట్ చేయాలి. ఈరోజు ఎన్ని ఓట్లే రావచ్చు, 10 ఏళ్ల తర్వాత మనం బహుజన పార్టీ. కాంశీరామ్ గారు ఎన్నిసార్లు మేమిద్దరం కలిసి ఎన్నో తీశారు రాష్ట్రానికి. ఆయన ఆలోచన ఏం చెప్పాడంటే బహుజన సమాజ్ పార్టీ ఉద్యమం, అది పార్టీ. బహుజన సమాజాన్ని రూపొందించే ఉద్యమం. ఒకసారి పార్టీగా ఉంటాం, ఒకసారి ఉద్యోగ సంఘంగా ఉంటాం, ఒకసారి చలో లక్నో చేసి మా ఇద్దరం కలిసి ఇంకొండ చేసి చర్చ్ చేసి మద్రాస్ ఇద్దరం కలిసి పెరియార్ చేసాం. పెరియార్నే లక్నో తీసుకెళ్ళి మా సలహా చేశాం. బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఉద్యమం. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఉద్యమం. ఈ బహుజన్ సమాజ్ పార్టీకి ఓట్లు తక్కువ ఇప్పుడు మన డిమాండ్ వాళ్ళు తీసుకున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ మన ఓటు మనమే వేసుకుందాం అనుకుంటున్నాం. కొంతమంది వేసినా అది రేపు అందరూ వేసి. అలాగే బహుజన సమాజ్ పార్టీ దళితులను బీసీలో ముఖ్యమంత్రి చేయాలని నినాదం చేయగలిగితే మనం చెప్పిన వాళ్ళు చేస్తాం ముందుగా. అందుకని కాంశీరామ్ గారు నేను ఇద్దరు భారతదేశం అంతా తిరిగినప్పుడు, ఇతర దేశాలు వెళ్ళినప్పుడు కూడా, మలేషియాలో కూడా మేమిద్దరం వెళ్ళాం. మేమిద్దరం ఏం చెప్పామంటే జనరల్ సెక్రటరీగా చేశాను, కొంతకాలం క్యాషియర్గా చేశాను నేషనల్ పార్టీ. అప్పుడు 20 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఛార్జీలకి తప్ప, ఛార్జీలతో ఆయన టికెట్ తీసేసినప్పుడు మనం ₹1 ఆయన దగ్గర తీసుకొని పనిచేసాం. అది ఆయన నువ్వు సంపద అంటే స్వార్థం లేక మనం ఆయన పార్లమెంటు విమానం టికెట్ దాని 2 ఇద్దరికి ఇస్తాను. ఒకటి నా పేరు రాశాడు, రెగ్యులర్ నేను ఢిల్లీకి లేపడానికి. అలా అంత ఫ్రెండ్షిప్ అని నేను చెప్పాను. ఆయన ఆలోచన ప్రధానమైంది 85% పీపుల్ మన ఓటు మనం వేసుకుంటే 15% వాళ్ళు మన బాధితులు. అది టీచర్సే చేయగలరు. టీచర్స్ కానీ వాళ్ళ కవర్ ఒకటి బహుజన సమాజ్ పార్టీకి వెళ్ళిందంటే అది 1,00,000 మందితో సహా. అది గెలవదని తెలుసుకుంటే వెళ్తుందంటే కాన్సెప్ట్ తర్వాత గెలుస్తుంది. గెలవడం అనేది ఎక్కడ గెలవలేదు, భావంలో గెలిచాను. భావంలో గెలవడం ముందు నేనేమన్నాను, ముందు మీ మనసులోకి తెచ్చుకోండి, తర్వాత అది. అలాగా మన బహుజన సమాజ్ పార్టీ కూడా ఒక పొలిటికల్ కాన్సెప్ట్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. పార్టీలో ఎవరెవరిని పెడతారు, ప్రెసిడెంట్ ఆ కులం ఈ కులం అనేది ఉండదు. నేషనల్ పార్టీలో రిప్రజెంటేషన్ ఎవరెవరిని పెడతాం కానీ కాన్సెప్ట్ ఏంటి? అందుకే మేము నవ్యాంధ్ర పార్టీ పెట్టాం. ఎందుకు పెట్టాము? బహుజన సమాజ్ పార్టీకి భిన్నంగా కాదు, దేశీయమైన పార్టీలు వస్తుంది. నేటివిటీ నుంచి మనం కూడా రాజకీయాలు డెవలప్ చేయాలి. ఇవన్నీ అన్నదమ్ముల పార్టీలు. అక్కడ జనరల్ సెక్రటరీ చేసిన వాళ్ళు ఇక్కడ పార్టీ ఎందుకు పెట్టారంటే దేశీయమైన అంశాలు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మన కమ్మారెడ్డిని వ్యతిరేకిస్తాం, ఒక్కోసారి వాళ్ళు ఎలియన్స్ పెట్టారు. అక్కడ ఉండే పరిస్థితులు నేషనల్ పార్టీ ఎలియన్స్ డిఫరెంట్. అందుకు దేశీయ పార్టీలు కూడా పెట్టాము. కానీ ఇప్పుడు స్కోప్ తక్కువ ఉన్నప్పుడు
ఐడియాలజీ ప్రమోట్ చేస్తారు. దళితుడిగా ముఖ్యమంత్రి వాడు. అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే కాదు, రాజమండ్రిలో మహాత్మా ఫులే సావిత్రిబాయి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించాలి అని నేను ముఖ్యమంత్రి కల్చరల్ సెంటర్. ఒంగోలులో మళ్ళీ ఇంకొక 125 అడుగుల విగ్రహాన్ని రాయలసీమ ఎందుకు మీరు నిర్మించరు? రాయలసీమలో కర్నూలులో ఒకటి, అప్పుడు అంబేద్కర్ రాష్ట్రం అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నేనే ఆయన చెప్పాను, విజయవాడ మార్చిపోయాను.